శ్రీమతే నమః. ధర్మస్థల గురించి కొన్ని నెలల క్రితం చాలా మంది తెలుగు యూట్యూబర్స్ అలాగే మన తెలుగు ఛానల్స్ తెగ ఓదరగొట్టేసే కదా, ధర్మస్థల్లో ఏదో జరిగిపోయింది అని. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇంక ఇవే వీడియోస్. దాని గురించి ప్రత్యేకంగా నేనేం చెప్పక్కర్లేదు కదా. ధర్మస్థల ఇష్యూ గురించి అందరూ ఈ పాటికి మన చెవుల్లోకి ఎక్కించేశారు, మన బుర్రలోకి కూడా ఎక్కించేశారు. మనకి ధర్మస్థల అంటే దేవుడు గుర్తుకు రాకుండా, ధర్మస్థల అంటే అక్కడ అమ్మాయిలకి భద్రత లేని ప్రదేశంగా గుర్తుకొచ్చేలాగా చేసేశారు. అయితే నిన్న ఒక న్యూస్ వచ్చింది, అది నేను మీకు చదివి వినిపిస్తాను. ఇప్పుడు ఈ తెలుగు యూట్యూబర్స్ కానీ, ఈ తెలుగు ఛానల్స్ వాళ్ళు కానీ బుర్ర తీసుకుని ఎక్కడ పెట్టుకుంటారు? బుర్ర తీసుకెళ్ళి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రము అసలు పక్కనే ఉండి చూసినట్లు, పక్కనే ఉండి షూట్ చేసినట్లు చెప్పేశారు కదా వీడియోస్. ధర్మస్థల్లో ఏదో జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది అని వీడియోలు చేశారు కదా. ఇప్పుడు మోహన్ తీసుకుని ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడ పెడతారు? మీరు అన్న మాటలన్నీ మీరు వెనక్కి తీసుకోండి, మీరు చేసిన వీడియోలన్నీ వెనక్కి తీసుకోండి, మీరు చేసిన మాటలకి, మీరు జల్లిన బురదకి సారీ చెప్పండి. అయితే ఇప్పుడు మీరు అలా వీడియోలు చేసి పెట్టేశారు. రేపు అన్న రోజున భవిష్యత్తులో ఆ వీడియోస్ చూస్తే నిజంగానే ధర్మస్థల్లో ఏదో జరిగిందని అనుకోరు ఎవరైనా? ధర్మస్థల్లో ఏదీ జరగలేదు అనే న్యూస్ కనిపించే కంటే ముందు ఈ న్యూస్ కనిపిస్తుంది. అలా ఒక క్షేత్రం మీద ఎంత బురదని జల్లాలో, ఎంత విషాన్ని చిమ్మాలో అంతా చిమ్మేశారు, సిగ్గు శరం లేకుండా. వాడెవడో పరాయి మతస్థుడు ఒక వీడియో పెట్టాడు, అది ఈ రోజులోపు చూసేయండి లేకపోతే డిలీట్ అయిపోతుంది అని అంటే ఆ వీడియోని అందరూ చూశారు, 60 లక్షల మంది చూశారు ఆ వీడియోని. అందులో అబ్బాయి ఏమో బాగా ఏ వీడియోస్ అవన్నీ బాగా పెట్టి బాగా ఎక్కించాడు అనమాట బుర్రలోకి. ఆ చెప్పడం కూడా చూడండి, ఈ నవలలు రాసే వాళ్ళకిను ఈ వ్యాసాలు రాసే వాళ్ళకి చెప్పడం బాగా వస్తుంది. అలా సినిమాటిక్ లా చెప్పాడు. కాస్త వాయిస్ బాగుండి అందులో 2 వీడియోలు ఏ వీడియోలు పడేస్తే చాలు, ఇంకా పొలోమంటూ చూసేస్తారు. వాడు చెప్పిందే శాస్త్రం, ఇంకా వాడు చెప్పిందే ఇంకా నమ్మేస్తారు, వెనకాల పొలోమంటూ పోతారు. అలాగా ధర్మస్థల దాని మీద బురద జల్లిన వీడియోల వంక అలాగే వెళ్ళారు. అక్కడ ఏదో జరిగిపోయిందని, ఆడపిల్లలకి భద్రత లేదని ఒక పక్కన వీళ్ళందరూ చెప్తున్నారు. అక్కడ అసలు మహేష్ భట్ అనే అమ్మాయికి అసలు కూతురే లేదు అని. నమ్మరే? కాదు, ఏదో జరిగింది, ఏదో జరిగింది. అక్కడ ఒకవేళ ఇలాంటివి జరిగి ఉండొచ్చుగాక, జరిగిన వాటికి ఈ ధర్మస్థలకి ఎటువంటి సంబంధము లేదు. దానికి ఇంకేదో కారణం అయ్యుంటుంది. ఆ కారణాన్ని పట్టుకోలేక ఆ ధర్మస్థల మీద బురద జల్లేశారు, విషాన్ని చిమ్మేశారు. నేను అక్కడికి నన్ను చాలా మంది ప్రెషర్ చేసినప్పుడు నేను మాట్లాడాను. అక్కడ కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఒకటే, హెగ్డే గారు చాలా గొప్ప ఆయన, చాలా మంచి వ్యక్తి ఆయన, అలాంటిది ఏమీ జరగలేదు, మాకేమి ఇక్కడ ఇంత గొడవ లేదు, మీరే అందరూ అటువైపు అందరూ తన్నుగుసి వస్తున్నారని కూడా చెప్పాడు. పైగా ఒక అతనైతే మనకి బాగా ఆరాటం ఎక్కువ. ఎవడో పెట్టాడు కదా, అది 60 లక్షలు పోయింది కాబట్టి ఇప్పుడు మన వీడియో కూడా 30 లక్షలు పోవాలి కనీసం, మినిమంలో మినిమం. అందుకే విషయం తెలుసుకోము, వీడియోలు పెట్టేశాం. ఏది మేధావులందరూ మొహం తీసుకుని ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు చెప్పండి, పిచ్చివాగుడు వాగేశారు కదా. మరి ఇప్పుడు న్యూస్ వచ్చింది కదా, అక్కడ ఏం జరగలేదు కావాలని చేశారని ఇప్పుడు వీడియో చేసి అడవండ్రా. ఈ ఛానల్స్ను ఈ సోకాళ్ళు కొంతమంది యూట్యూబర్స్ బురద జల్లారు కదా, ఇప్పుడు చేయండి వీడియో. సిగ్గు శరం ఉండాలి. బయటవాడు నయ్యం, కనీసం ధర్మస్థలం మీద ఏ మాటలు మాట్లాడలేదు. మన హిందువులే వీడియోలు చేశారు వీటి మీద అంతా. అసలు వీళ్ళందరూ హిందువులు కాదనుకుంటా, హిందూ ముసుగు వేసుకున్న వాళ్ళు అనుకుంటాను వీళ్ళందరూ. హిందువు అయినంత మాత్రాన వాడు ఏం చెప్తే అది నమ్మేకండి అందరూ. హిందువుల్లోనే కొంతమంది ముసుగు వేసుకున్న హిందువులు ఉన్నారు, వాళ్ళు మన ధర్మం మీద విషం చిమ్ముతున్నారు, మనకే తెలియకుండా విషాన్ని ఇంజెక్ట్ చేసేస్తున్నారు. అది మనం తెలుసుకోలేకపోతున్నాం, వాళ్ళ ట్రాప్ లో పడిపోతాం. ముందు ఏం చేస్తారంటే తీయగా మాట్లాడతారు, దానికి అలవాటు పడిపోతాం. అప్పుడు వాడు ఏం చెప్పినా అది నిజం అనుకుంటాం, వాళ్ళు ఏం చెప్పినా అది నిజం అనుకుంటాం. ఆ స్థాయికి మనల్ని తీసుకెళ్తారు. నిజమేదో తెలుసుకోకుండా మన దేవాలయాల మీద, మన క్షేత్రాల మీద అనవసరంగా అవాకులు చవాకులు ఎవరైనా పేల్తే వాడు గోవ పగలగొట్టండి ఫస్ట్ వెళ్ళి. నిజం తెలుసుకోవాలి కదా. మన ఇంట్లో వాళ్ళ మీద నిజం తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామా? ఊరుకోం కదా. మరి ఒక దేవాలయం మీద అంత అసభ్యకరమైన మాటలు మాట్లాడేసరే, అని వీడియోలు పెట్టేసరే, అడుక్కున్నారు కదా వ్యూస్. అందరూ నమ్మేటట్టుగా మళ్ళీ
దాన్ని. ఏదో తప్పైనా సరే అథెంటిక్ గా మాట్లాడితే అది నిజమైపోతుంది అంటారు కదా, అలా మాట్లాడారు. మరి ఇప్పుడు నోళ్లు పడిపోయి చచ్చిపోయాయా వీళ్ళందరికీ? ప్రతి ఒక్కడు హిందూ ధర్మాన్ని ఎలా బదలగొట్టేయాలా, వీళ్ళ బతుకులు తగలబడా, ఇలాగే చస్తున్నారు అందరూ. హిందువులకి సపోర్ట్ వస్తే వాడిని బతకనివ్వరు, హిందువుల గురించి మాట్లాడితే వాడి మీద బురద జల్లేస్తారు. మన దేవాలయాల్ని ఆక్రమించేసుకుంటాడు ఒకడు, మనవాడే మన మీద బురద జల్లేస్తాడు ఇంకొకడు. ఎప్పుడు ఇంక తెలుసుకుంటారు హిందువులు? కనీసం ఇప్పటికైనా మనస్సాక్షి అనేది ఉంటే ఈ ధర్మస్థల గురించి ఎవరైతే వ్యతిరేకంగా చేశారో అవన్నీ కనీసం ఎవరికి చెప్పక్కర్లా. ఆ వీడియోలు తీసేసి కనీసం ఆ దేవుణ్ణి క్షమార్పణ కోరుకోండి, మేము తప్పు చేసాం, మాకు తెలియకుండా మేము పెట్టాం వీడియోలు అని. మీరు ఎవరికీ చెప్పక్కర్లా, మీ అంతరాత్మకి చెప్పుకోండి. ఇప్పుడు అది చదివి వినిపిస్తాను, చూడండి. ధర్మస్థల సామూహిక ఖననం కేసు కల్పితమని సిట్ గుర్తించింది. 6 కార్యకర్తలను నిందితులుగా పేర్కొంటూ కోర్టుకు నివేదిక సమర్పించింది. ధర్మస్థల సామూహిక ఖననం కేసులో ప్రత్యేక బృందం కర్ణాటకలో బెల్తంగడి కోర్టుకి ఫిర్యాదు నివేదికను సమర్పించింది. ఈ మొత్తం కేసును ధర్మస్థల వ్యతిరేక కార్యకర్తలు కల్పించారని సిట్ తెలిపింది. సిట్ 6 వ్యక్తులను చిన్నయ్య A1, మహేష్ శెట్టి తిమ్రోడి, గిరీష్ మట్టన్న నవర్, జయంత్ విఠల్గౌడ మరియు సుజాత భట్లను నిందితులుగా పేర్కొంది. దర్యాప్తును ముగించడానికి మరింత సమయం కూడా కోరింది. సిట్ తన ప్రాథమిక దర్యాప్తులలో ధర్మస్థల అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చింది. నిందితులకు డబ్బులు చెల్లించి బలవంతంగా తప్పుడు ప్రకటనలు ఇవ్వడానికి శిక్షణ ఇచ్చారని సిట్ తెలిపింది. పేరున్న నిందితులను అరెస్టు చేయడానికి సిట్ కోర్టు అనుమతి కోరింది. ప్రధాన నిందితుడు మరియు విజిల్ బ్లోయర్ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య యొక్క సవరించిన వాంగ్మూలంతో సహా కేసులోని అన్ని కోణాలను పరిశీలించిన తర్వాత 3900 పేజీల సిట్ నివేదికని సమర్పించారు. తిమ్రోడి నివాసంలో కుట్ర సమావేశాలు జరిగాయని సిట్ తెలిపింది. దర్యాప్తులో వీడియో క్లిప్పులు, బ్యాంకు లావాదేవీల జాడలు, ఎలక్ట్రానిక్ డేటా మరియు సాక్షుల వాంగ్మూలాలు లభించాయి. సామూహిక ఖననం ఆరోపణలు కల్పితమనియు మరియు ప్రణాళికాబద్ధమైన కుట్రలో భాగంగా రూపొందించబడ్డాయని సిట్ తన ప్రాథమిక నివేదికలో తెలిపింది. 5 నిందితులను అరెస్టు చేయడానికి సిట్ ఇప్పుడు కోర్టు అనుమతి కోరింది. అనుమతి మంజూరు చేస్తే ఏ క్షణంలో అయినా సరే అరెస్టులు జరగచ్చు మరియు తుది నివేదికను దాఖలు చేయడానికి ఏజెన్సీ కస్టోడియన్లో విచారణకు సిద్ధమవుతోంది. విన్నారు కదా, మన ధర్మం అంటే మనకు అంత నమ్మకం లేదా? ఎవడో ఏదో చెబితే మనం నమ్మేడివేనా? అసలు వాడు నిజంగా నిజం మాట్లాడుతున్నాడా లేదా అనేది మనం ఆలోచించక్కర్లేదా? ఇంకా ఎంతమంది పెట్టారంటే నన్నైతే ఇంత ఫోర్స్ చేసేసారో. మీకు అసలు అక్కర్లేదా? మీరు ఇలా అక్కడంత గొడవ జరుగుతుంటే మీరు ఎందుకు వీడియో చేయరు అని అరిచి ఎంతమందో కింద కామెంట్లు పెట్టారు. అక్కడ జరుగుండొచ్చు కాక, కానీ దానికి ఈ ధర్మస్థలికి అసలు సంబంధమే లేదు కదా. ఒక్క ఎవిడెన్స్ కూడా కనిపించలేదు. ఇప్పుడు నిజంగా అంత జరిగితే, అంత వందల్లో అక్కడ గనక అకృత్యాలు జరిగితే, అరాచకాలు జరిగితే ఒక్క విషయం కూడా బయటకు రాకుండా ఉంటుందా? చాడా శాస్త్రి గారు పెట్టిన పోస్ట్ కూడా మీకు వినిపిస్తాను చూడండి. మిగతా మతస్థులకు లేని పెద్ద క్యాన్సర్ వంటి జబ్బు కొందరు హిందువులకి పట్టుకుంది. ఏంటంటే అది మేం గొప్ప ఉదారవాదులుగా కనిపించాలి, వీర సెక్యులర్స్గా కనిపించాలి, మిగతా మతాల వారి దృష్టిలో చాలా గొప్పవారిగా గుర్తింపబడాలి. మంచిదే, తప్పలేదు. మీరు నమ్మిన విదేశీ సెక్యులర్ సిద్ధాంతం మిమ్మల్ని అలా తయారు చేసింది. కానీ ఆ ఉదర వ్యాధి అనే పేరు సంపాదించడానికి మీరు పుట్టిన హిందూ ధర్మాన్ని కించపరచవలసిన అవసరం లేదు. అలాగే అందరినీ కలుపుకుపోవాలి అనే విశాల దృక్పథం ఉన్న హిందూ ధర్మం పాటిస్తున్న అనేక మందిని ప్రలోభపెట్టో, మోసం చేసో, మా దేవుడు మాత్రమే దేవుడు అనే ఎక్స్క్లూజివ్ భావజాలాన్ని పెంచి పోషిస్తున్న అబ్రహామిక్ మతాలలోకి లాగేస్తూ మీరు నచ్చే ఆ ఉదారభావ హిందూ ధర్మాన్ని బలహీనపరుస్తున్న అటువంటి శక్తులను ఖండించకుండా కూడా మీ ఉదార వ్యాధి మీకు అడ్డు తగులుతోంది. అంతేకాదు ఆ అబ్రహామిక్ మతాలు మరియు ఎర్రమతం ఈ హిందూ ధర్మంపై, దాని ఆచారాలు, పండుగలు, ఆటలు, దేవాలయ వ్యవస్థలు, గురువులు మరియు వారి సంస్థలపై పలు కుట్రలు పన్నుతూ హిందూ ధర్మాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటివి బ్రిటిష్ కాలం నుంచి ఉన్న, ఆ తర్వాత కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అయినా వాటిని గట్టిగా ఖండించడానికి కూడా మీ ఉదార వ్యాధి మీకు అడ్డు వస్తోంది. సరే, మీ ఉదార వ్యాధి బిరుదు పోతుందనే భయంతో అటువంటి కుట్రలు ఖండించే సాహసం ఎలాగూ చేయరు. కనీసం ఏదైనా హిందూ సంస్థ మీద గాని, గురువుల మీద గాని ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిజమా, తప్పుడు ఆరోపణలా, వీటి వెనకాల కుట్రకోణం ఏవైనా ఉందా అని కనీసం కూడా ఆలోచించకుండా ఆ కుట్రదారులు, ఎర్ర మతంగాళ్లు, అబ్రాహమిక్ మతాల వారు, ఇతర హిందూ ద్వేషుల కంటే
మీరే ముందుగా పరిగెత్తుకుని వచ్చి ఆ సంఘటనలను గట్టిగా ఖండించేసి నేను సిగ్గుతో తలదించుకున్నాను అని ఒకడంటే, నేను హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను అని ఉదరవ్యాధి బాగా ముదిరిన మరొకరు అంటూ బోర విరుచుకుని నిలబడి మా ఉదారవ్యాధి ఎంత ముదిరిపోయిందో చూశారా అని ప్రదర్శన ఇస్తారు. హిందూ ధర్మంపై నేరుగా దాడి చేసే ఎర్రమతం వాళ్ళు అబ్రహామిక్ మతాల వారి కంటే హిందూ ధర్మానికి ధర్మం లోపలే ఉండి దానిని బలహీనపరిచే శక్తులకు మద్దతిస్తున్న మీ వంటి ఉదార వ్యాధిగ్రస్తుల వల్లే హిందూ ధర్మానికి ప్రమాదం.